డే 2 ఆఫ్ 30 డేస్ హెల్తీ డైట్ రెసిపీ. నేనివాళ ఒక క్విక్ లంచ్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికి మనం కావాల్సినంత క్యాబేజ్ తీసుకొని, నేనిక్కడ 2 మెంబర్స్‌కి కుక్ చేస్తున్నాను గాబట్టి, నాకు కావాల్సినంత క్యాబేజ్ తీసుకొని, ఇలా పొడుగ్గా, సన్నగా కట్ చేసుకుంటున్నాను. దాన్ని ఇంకా హాఫ్‌లో కట్ చేసుకొని, నెక్స్ట్ ఇట్లా క్యారెట్ తీసుకొని, మనం గ్రేటర్ తోటి పొడుగ్గా తురుముకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక పాన్ తీసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ వేసుకొని స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఇవి సన్నగా, పొడుగ్గా ఒకే సైజులో కట్ చేసుకున్నాం కాబట్టి మనకివి తొందరగానే కుక్ అయిపోతాయి. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనము సాల్ట్, కారం వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకుంటే మెత్తబడిపోతుంది. ఇలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటది. స్పూన్ సాల్ట్, ఇంకా హాఫ్ స్పూన్ కారం, ఇంకో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకుంటే మనకు టేస్ట్ బావుంటుంది. ఈ వెజ్జీస్ పక్కన పెట్టేసుకొని, ఇదే పాన్‌లో కొంచెం బటర్ వేసుకొని 2 ఎగ్స్, దాంట్లో మనం ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలి. ఆ బీట్ చేసుకున్న ఎగ్స్‌ని మనం పాన్‌లో వేసుకొని స్క్రాంబుల్ చేసుకోవాలి. నేను 2 మెంబర్స్‌కే కుక్ చేస్తున్నా కాబట్టి 2 ఎగ్సే తీసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వెజ్జీస్, ఇంకా ఎక్స్‌ట్రా ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా స్క్రాంబుల్ అయిన ఎగ్స్, వెజ్జీస్, ఇంకా మనం కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ వేసుకుంటే ఫైబర్, కార్బ్స్ అండ్ ప్రోటీన్ తోటి హెల్తీ లంచ్ రెడీ అయిపోతుంది. రేపు ఇంకో రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.